అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కొడంగల్లో ఏర్పాటు చేయబోతున్నటువంటి ఫార్మా కంపెనీలను వ్యతిరేకిస్తూ కొడంగల్ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా పూర్తిగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంటున్నటువంటి పరిస్థితి. నిన్న ఏదైతే దుద్యాల మండలంలో జరిగినటువంటి ఘటన చూసాము. లగచర్ల గ్రామంలో పూర్తిగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అంతకంటే ముందుగానే కాంగ్రెస్ పార్టీ దుద్యాల మండల అధ్యక్షుడైనటువంటి ఔటర్ రాజశేఖర్ని కూడా రోటిబండ తాండాలో బంధించినటువంటి విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం మనం రోటిబండ తాండాలోనే ఉన్నాం. ఏదైతే ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ స్పాట్ ఏదైతే ఉందో ఇక్కడే ఎగ్జాక్ట్గా గ్రామ పంచాయతీ భవనం ఇది. ఈ గ్రామ పంచాయతీ భవనంలోనే ఏదైతే కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఔటర్ రాజశేఖర్ని ఇదే రూమ్లో స్థానికులంతా కూడా బంధించడం జరిగింది. ఈ రూమ్లో వేసిన తర్వాత పూర్తిగా లాక్ చేశారు. ఆ తర్వాత ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లేందుకు శతవిధాల ప్రయత్నం చేశారు లోకల్ స్థానికులంతా కూడా. ఆ నేపథ్యంలోనే ఈ డోర్ని కూడా పూర్తిగా ఈ డోర్ని బద్దలు కొట్టైనా సరే రాజశేఖర్ని బయటికి తీసుకురావాలి, లేకపోతే రాజశేఖర్ దగ్గరికి వెళ్ళాలనేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఒక భారీ స్తంభం ఇక్కడ అమర్చారు. అది ఆ భారీ స్తంభాన్ని తీసుకొని ఇక్కడ గట్టిగా స్థానికులంతా కూడా ఒక్కసారిగా ఉవ్వెత్తున తీసుకొని వచ్చి ఇక్కడ కొడుతుండటంతో బలంగా కొట్టిన నేపథ్యంలో ఇక్కడ పూర్తిగా డ్యామేజ్ అయిపోయినటువంటి పరిస్థితి. దానికి ఇక్కడ ప్యాచ్ వర్క్ కూడా చేసినటువంటి విజువల్స్ క్లియర్గా కనిపిస్తున్నాయి. పూర్తిగా వారు ఆ రోజు కూడా ఎంత ఆగ్రహంగా ఉన్నారంటే, ఆ రోజు కనుక పోలీసు ఫోర్స్ కనుక పెద్ద ఎత్తున లేకపోయింటే ఆ రోజు కూడా చాలా పెద్ద ప్రమాదమే జరిగేదని చెప్పవచ్చు. పెద్ద ఎత్తున పోలీసులు వచ్చినప్పటికీ కూడా కొంతమంది యువకులైతే ఈ పైన ఉన్నటువంటి ఈ రేకులపైకి ఎక్కేసి పూర్తిగా రాళ్లతో ఆ రేకులపై కూడా వేస్తున్నటువంటి పరిస్థితి కూడా చూసాము. తర్వాత పోలీసు ఫోర్స్ అంతా కూడా పెద్ద ఎత్తున వచ్చింది. ఇక్కడ ప్రజలందరినీ కూడా కంట్రోల్ చేసేందుకు శతవిధాల ప్రయత్నం చేసినా కంట్రోల్ కాని పక్షంలో లాఠీ చార్జ్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. లాఠీ చార్జ్ తర్వాత ఈ రూమ్లో బంధించబడి ఉన్నటువంటి రాజశేఖర్ను పోలీసులు చాలా చాకచక్యంగా ఇక్కడ నుంచి తప్పించడం జరిగింది. నేరుగా ఈ దారి గుండా ఏదైతే ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి చిన్నపాటి దారి ఏదైతే ఉందో ఈ దారి గుండా తీసుకెళ్లి అక్కడ కనిపిస్తున్నటువంటి మెయిన్ రోడ్లో వాహనాన్ని రెడీగా ఉంచారు. పూర్తిగా పోలీసులంతా కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసి రాజశేఖర్ని సురక్షితంగా ఇక్కడ నుంచి తప్పించేందుకు ప్రయత్నం చేస్తూ నేరుగా ఇక్కడ నుంచి ఇదే ప్రాంతం నుంచి కూడా రాజశేఖర్ని తీసుకెళ్లినటువంటి పరిస్థితి. సో మొన్న రాజశేఖర్ పై దాడి చూసాము. ఆ తర్వాత నిన్న చూసుకున్నట్టయితే జిల్లా కలెక్టర్ కావచ్చు, ఎంఆర్ఓ కావచ్చు, వారందరిపై కూడా దాడి చేస్తున్నారు. సో ఇదంతా కూడా ఈ దాడికి కారణం ఏంటంటే వారు చేస్తున్నటువంటి ఒకే ఒక విన్నపం కావచ్చు, వారు చెప్తున్నటువంటి ఒకే ఒక డిమాండ్, పూర్తిగా ఫార్మా కంపెనీలు మా ప్రాంతంలో నెలకొల్పవద్దు. ఎందుకంటే ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేసినట్లయితే పూర్తిగా ఈ ప్రాంతం అంతా కూడా కాలుష్య కారకాల కూరల్లో చిక్కేటటువంటి ప్రమాదం ఉంటుందనేది వారి డిమాండ్ అన్నట్టు. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ భారీ స్తంభం ఏదైతే ఉందో ఈ ఎల్ఈడి లైట్స్ ఏర్పాటు చేసినటువంటి ఈ స్తంభమే ఆ రోజు ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఇక్కడే ఉంచినటువంటి పరిస్థితి. కాబట్టి ఇదే స్తంభాన్ని తీసుకొని నేరుగా ఆ గ్రామ పంచాయతీ భవనానికి ఉన్నటువంటి డోర్ను చాలా బలంగా కొట్టిన నేపథ్యంలోనే ఆ భవనానికి సంబంధించినటువంటి డోర్ అంతా కూడా పగిలిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆ రోజు కూడా ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా రణరంగంగా మారిపోయింది. స్థానికులంతా ఓ పక్క కర్రలు, మరో పక్క రాళ్ళు పట్టుకొని ఉవ్వెత్తున పోలీసులపైకి ఎగిసిపడినటువంటి పరిస్థితి. పూర్తిగా ఈ ప్రాంతంలో ఫార్మా కంపెనీలు ఉంచరాదు అనేటటువంటి డిమాండ్ను వ్యక్తపరుస్తూ కూడా ఆ రోజు కూడా ఈ ప్రాంత ప్రజలంతా కూడా ఆగ్రహంతో ఊగిపోతూ ఇక్కడికి వచ్చేటటువంటి ఇటు నుంచి కానీ హైదరాబాద్ నుంచి దుద్యాలకు వెళ్తున్నటువంటి కాంగ్రెస్ దుద్యాల మండల అధ్యక్షుడు అయినటువంటి ఔటర్ రాజశేఖర్ను పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత అతనితో మాట పెరిగిన తర్వాత నేరుగా తీసుకొచ్చి అతన్ని ఈ రూమ్లోనే బంధించడం జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఇక్కడ రాజశేఖర్ దగ్గరికి ఎవ్వరు వెళ్లకుండా పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ స్థానికులు ఆగ్రహంతో మాత్రం చాలా పెద్ద రభసనే జరిగిందని చెప్పవచ్చు. ఆ రోజు కూడా చాలా పెద్ద ఇష్యూ జరిగింది, ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. ఆ తర్వాత పెద్ద ఎత్తున పోలీసు పికెటింగ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. మళ్ళీ ఇప్పుడు కూడా లగచర్ల గ్రామంలో కూడా అటువంటి పరిస్థితి తలెత్తింది. పూర్తిగా అధికారుల వాహనాలను ధ్వంసం చేయడంతో పాటు అధికారులపై కూడా దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది. నిన్న ఏదైతే లగచర్ల గ్రామంలో పూర్తిగా ఒక ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న తర్వాత పోలీసులు అయితే సీరియస్గా తీసుకున్నారు. అధికారులపై దాడి చేసినటువంటి వ్యక్తులను కస్టడీలోకి తీసుకునేందుకు రాత్రి దాదాపు సుమారు 2 గంటల ప్రాంతంలో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు కూడా లగచర్ల గ్రామానికి రావడం జరిగింది. అసలు పోలీసు బలగాలు వచ్చిన తర్వాత ఇక్కడ పరిస్థితి ఏంటి, ఎట్లాంటి పరిస్థితులు ఉండే అనే విషయాన్ని గ్రామస్తులతో మాట్లాడి తెలుసుకుందాం. ఏం పేరు? మీ పేరు? రాములు సార్. ఏమైంది? రాత్రి ఎన్ని గంటలకు వచ్చారు పోలీసు? 1:30కు వచ్చిండ్రు సార్. ఏమన్నారు? లేవురా మాకు లేవు, ఎవడో నువ్వురా పడుకున్నావు లేవు అంటే నేను నా పెళ్ళం లేదు, పట్నం పోయింది కళ్ళు ఆపరేషన్ చేసుకునేకి, నేను ఒక్కనే పడుకున్నా సార్. ఇక
నేను ఎవరేమో దొంగలు గిట్టినేమో అనుకున్నా. తలుపు తెరిస్తే ఒక్క పెట్టు అంగవాటి కొట్టుగా సార్, అది బడప తీసుకొని అది వాళ్ళ లాటి కొట్రి మళ్ళీ బయటకు వచ్చి పోతే బుడకలతో 2-3 తండ్రి. నేను సార్ నాతో భూమి లేదు ఏం లేదు, నేను అడక తినే కొడుకుని, నేను సార్ ఇట్లా కూడా చెప్పి నేను అడక తినే కొడుకుని సార్, నేనేం చేయలేదు సార్, నాతో భూమి లేదు ఏం లేదు, మీ అసలు అడక తినే కొడుకుని అంటే కూడా ఇంటలేరు వాళ్ళు. తండ్రి అనుకొని నేను ఏమనలేదు సార్, నేను ఏమనలేదు. మళ్ళీ అక్కడ కూర్చోని కట్ట పోతే వాళ్ళు దెబ్బలకు బుగులు అవుతుంది కదా సార్, ఆడ కూర్చొని పోతే వాళ్ళు 2-3 తండ్రి ఆడ నమిలి చెట్టు కాడ చెట్టు కాడ ఓళ్ళు తండ్రి. ఏమనపోదు సార్, నేను ఏమందు 20-30 మందిలో ఏమందు, నేను ఏమనికి నాకు నిన్న గొడవ అయిందిగా ఊర్లో, గొడవ అయిన టైంలో నువ్వు గొడవ లేను సార్, అందులో లేను నేను ఇంట్లో అనుకున్నా. నాకు అసలు నాకు భూమే లేదు, ఊళ్ళో భూమి లేదు, మంచి అడక తింటాను నేను. నీళ్ళతో 10 రూపాయలు అడక తింటాను. నేను మంగళోని, నేను వాస్తవానికి అయితే మంగళోని. నేను వాళ్ళతో అయితే నాతో భూమే లేదు, 1 గంటెడు భూమి, 1 సెంటు భూమి కూడా లేదు నాతో. బొందవేడిని కూడా జాగలేదు నాతో జాగలేదు సార్, నాతో అస్సలు లేదు నాతో. ఎవరెవరు ఉంటారు ఇంట్లో? నా పెళ్ళం నేను ఉంటాం కానీ నా పెళ్ళం కళ్ళ ఆపరేషన్ కొంచెం అంటే చెప్తున్నావు సార్. పిల్లలు ఉంటారు కానీ వాళ్ళు హైదరాబాద్లోనే పని చేసుకుంటారు, వాళ్ళు అక్కడనే బతుకుతారు. మాకు ఒక 10 రూపాయలు పంపరు, వాళ్ళే బతుకుతారు అక్కడనే, మాకు పంపరు. నేనే నా పెళ్ళం నేను ఉంటాం కానీ అది ఏమో నిన్న కళ్ళ ఆపరేషన్కి పోయింది, నేను ఒక్కనే ఉంటి. ఇక లేపి మా 1:30కు వచ్చిండ్రు. ఏమి ఇది అంటే తెరపు తెరిస్తే అది బడప, అది ట్యూబ్ లైట్ ఉంటుంది చూడు సార్ తెల్లగా, ఆ లాట తీసుకొని కొడితే గుద్దబుడిసి ఇప్పటికి నొప్పి లేదు సార్, తినబుద్ధి అవుతుంది. ఇప్పటికి తినలేదు కూడా, నేను ఇప్పటికి తినలేదు సార్. నేను ఇప్పటికి నాకు భూమి లేదు గంటెడు ఏమి లేదు కానీ తినలేదు నేను సార్. నేను ఇదివరకు భూ కూడా వండుకోలేదు ఇదివరకు, నా పెళ్ళం లేదు నాకు. వాళ్ళు వచ్చేటప్పుడు ఎట్లా వచ్చారు అంటే మామూలుగా ఎంతమంది వచ్చారు? 4 వచ్చారు సార్. ఊరు మొత్తంలో ఎంతమంది వచ్చారు? ఏమో సార్, నేను అక్కడ పోలేదు. నేను నా ఇంట్లో ఉంటే నేను మంచితో కొన్ని నన్ను మొదలే కుంటికాలు ఇడికి 3 లక్షలు పెట్టుకున్న ఆయన కట్ సామాన్లో నేను పోను. ఆ లొల్లకు ఎవడని దొబ్బితే కింద పడతాడని మళ్ళీ ఎప్పుడు ఎవడేంత చేస్తారేమాట. నాది మొదలే కుంటికాలు. అప్పుడే అగ్గ సామాన్లో మా అప్ప ఉండే తక్కువ చేసే సామాన్యంగా ఫోన్ నేను ఇంట్లోనే కూర్చుంటా కానీ నా పెన్న మొద్దు అంటుంది, నేను ఇంట్లోనే కూర్చుంటా. నేను ఫోను ఉండదు సార్. 1-5 నిమిషాలకు పోయింది పాయ అంటే కరోనా చూస్తే నేను తెల్లారి మెరకనుంటా సార్. 1:15 అయింది, 1:20 అయింది. వచ్చిండ్రు, వచ్చి మగలడ తలుపులకు తలిగిరు సార్. తందకము లాట్లు తీసుకొని కొట్టుకోము కొట్రి కొట్టిన. ఇక నేను ఎవరన్నా తలుపు తెరిస్తే పోలీసు వాళ్ళు ఉండరు మొత్తం. ఇక తెరిస్తే ఏం సారా అంటే, నీ పేరేం పేరు రా అండి, మంగళరాము సారా అంటే. మంగళరాము అన్నప్పుడు ఎప్పుడు పాలించిండే అసలు సార్ వెనక్కి పట్ల నయం. ఈ కాలం మీద కూడా ఒకటి తిరిగిపోతున్నాయి కానీ ఆ లాంటిది అల్లకుండా. ఇక ఈ గుద్ద పొడిసి మీద కొట్టిండ్రు, ఈ తనిండ్రు 2-3 తనిండ్రు, వస్తూ కొట్టిండ్రు సార్. అదే అప్పటి అందరికి చెప్పుకుంటున్నా కానీ నాకు ఎవరికి నాకు. ఇది మొత్తానికి అర్ధరాత్రి సమయంలో పోలీసులు ఒక్కసారిగా వచ్చారు. ఇంట్లో ఉన్న వారిపై పూర్తిగా లాఠీలతో కూడా కొట్టారు అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి చెప్తున్నారు. లగచర్ల గ్రామంలోనే ఇంకొంతమంది మహిళలు కూడా ఉన్నారు. అమ్మ చెప్పండి, రాత్రి ఏం జరిగింది? పోలీసులు మీ ఇంటికి ఏమైనా వచ్చారు? రాలేదు సార్, ఇక్కడికి రాలేదు, రానిమాట రాలేరు. ఆ ఇంటికాడికి పోయి నా పెద్ద కొడుకుని పట్టుకపోయినరు. ఇక పట్టుకపోతే అప్పుడు మీరు వచ్చినప్పుడు ఎందుకు ఏడ్చినా నేను అంటే నా కొడుకుని కొట్టినందుకు ఏడ్చినా నేను అంతే. నా కొడుకుని నెలలు పెట్టుకుంటే ఇవ్వడంగా నాకేం బాధ లేకుంటుండే, కొట్టినందుకు కన్న కడుపు ఏడ్చింది అంతే. మన భూమి పోతుండదు, మీరు మీటింగ్లకు పోండి అని నేను అన్నాను. పోలేరు అన్నాను. ఎంతమంది నాకు వచ్చి అడిగితే ఇవ్వడంగా మీవి పోతే మావి పోతాయి, మీవి ఉంటే మావి ఉంటాయి, అంతేగాని మా వాళ్ళు రారు మీటింగుకు. మాది వదిలేయండి, మాదే పోకోక మీరు పోయిన వాళ్ళు నిలబెట్టుకోండి అంటే నేను ఇట్లనే చెప్పేదాన్ని. కానీ నా పిల్లలు పోరు సారు. ఇప్పుడు వెళ్ళిండు నా కొడుకుని తోలిచ్చారు. ఇంటికి రాలేడు కానీ పరిగల బయటికి వెళ్ళిండు, ఫోన్ చేసి మాట్లాడి. సార్లు నాకేదో అర్థమై. అంటే గొడవ జరిగినప్పుడు మీ అబ్బాయి కానీ మీ కుటుంబ సభ్యులు ఎవరైనా గొడవలో ఉన్నారా? లేరు సార్, ఎప్పుడు లేరు, ఎప్పుడే లేరు. ఆ కొడుకు లేడు, ఈ కొడుకు లేకుంటారు, నా వాళ్ళు లేకుంటారు.
నేను చెప్తా కన్నతాళిని ఉండగదా నలుగురితో పాటుగా నారాయణ బిడ్డ ఏమయ్యేది ఉంటే అది అవుతుంది మీరు ఏం పోకుండే అంట నాకు మస్తు వచ్చి తగులుతారు ఆ కొడుకుందోలా ఈ కొడుకుందోలా అంటారు ఊరితోటిగా నేను మీ పోతే నాయి పోతాయి మీ అందరి ఉంటే నావి ఉంటాయి మీ అందరి పోతే నాయి పోతాయి వచ్చి మేము ఏం చేయాలి అంట నేను. ఎన్ని గంటలకు వచ్చిరమ్మా రాత్రి పోలీసు లేట్ అయింది? మేము నిద్రపోయినాము నాకు 2 అయిపోయిన తర్వాత మెలకైంది అంతవరకు ఎప్పుడు దొరికిపోయి కొట్టిందేమో నా కొడుకును తెలియదు ఏడ్చిండంట గీన్నే కొట్టిండ్రంట మస్తు మొత్తుకున్నాడంట కానీ నా కొడుకు దాని ఏంటే నేను పోయి గిట్ల మీద పడుతుంటే నన్ను కొట్టుండి సార్ నా కొడుకుని కొట్టకుండా అంటుంటే తెలుసా ఏం చేస్తారు. అయితే మొత్తం కాదమ్మా మీ అబ్బాయి ఎంతమంది? 2 అబ్బాయిలు ఉన్నారా? 2 అబ్బాయిలని తీసుకెళ్ళారా ఇప్పుడు? లేదు ఒక ఆయన వదిలేసిరా గొడవలు లేరని చెప్పి తెలిసి వదిలేసారు. పోలీసు వాళ్ళు వచ్చినప్పుడు కరెంట్ లేదంట నిజమేనా? కరెంట్ ఎందుకు లేదు సార్ నేను లేచిన కానీ సింగిల్ పేస్ లాగానే ఉండే చూడు ఉండే కరెంట్ ఉండే లేదని ఎవరన్నారు కానీ కరెంట్ ఉండే. లగచర్ల గ్రామంలోనే ఇంకొంతమంది స్థానికులు ఉన్నారు. అన్న ఏం జరిగింది? నైట్ అంతా కూడా పెద్ద ఎత్తున పోలీసులు వచ్చారు అని అంటున్నారు, ఏం జరిగింది? నైట్ సడన్గా పోలీసులు ఎంట్రీ ఇచ్చిండ్రు, వచ్చి తలుపులు కొట్టిండ్రు. ఏమైంది సార్ అనే లోపే నేను మా ఇంటి పక్కన ఆయన ఇద్దరం జతతోనే వండుకున్నాము. ఆయనని తీసుకెళ్ళిండ్రు. నన్ను నువ్వుగిట ఇల్లు బయటికి పోవాలన్నారు. సార్ నా ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, దాని ట్యాబ్లెట్లు అవి వేసుకున్నాలే అంటే సరే నువ్వు వేసుకుని పండుకొని నాకు చెప్పి వెళ్ళిపోయిండ్రు. ఎన్ని గంటల ప్రాంతంలో వచ్చారు పోలీసు? 1-1:30 మధ్య ఏంటది. వాళ్ళు వచ్చే ముందు కరెంట్ ఏమైనా తీసేసారు? నాకు తెలియదు సార్. నేను వాళ్ళు వచ్చినప్పుడే మాత్రం కరెంట్ ఉండే. ఏమన్నారు? వచ్చి మామూలుగానే మాట్లాడారు? మంచిగానే మాట్లాడారు, రెస్పెక్ట్ మాట్లాడి. అంటే నిన్న గొడవలో పాల్గొన్న వారు ఎవరు వాళ్ళని గుర్తించే తీసుకుపోయారా మిగతా? నాకు అంతవరకు అయితే కరెక్ట్ అనిపిస్తుంది. కొంతమంది గొడవలో లేనటువంటి వ్యక్తులను కూడా తీసుకెళ్ళిండ్రు. పర్ఫెక్ట్గా వాళ్ళు తెలుసుకొని రాలేరు, అమాయకులను గిట్ట బలి చేస్తుండ్రు, కొట్టిండ్రు. అది తప్పు అనిపిస్తుంది. ఎంతమంది వచ్చారు దాదాపు పోలీసు వాళ్ళు? దాదాపు బాగానే మనం బయటికి వెళ్ళడానికి ఛాయిస్ ఇస్తలేరు. బయటికి వెళ్తే మాత్రం మనకు దెబ్బలే, ఎవరు కనిపిస్తే వాళ్ళని కొడుతుండ్రు. ఎందుకు ఏంది అని అడగకుండా అడిగే సమస్య లేదు, మాట్లాడితే ఏంది సార్ అంటే కొడుతున్నారు అంతే. గొడవ అయినప్పుడు ఉన్నారా మీరు నిన్న? గొడవ అయినప్పుడు ఉన్నాము, కానీ ఇట్లా ఇంత గొడవ అవుతుందని అనుకోలేదు. ఇంట్లో నేను పడుకున్నాం, 10-15 నిమిషాల లోపలనే అయిపోయింది. మళ్ళీ లైవ్లో చూస్తే అర్థమైంది ఈ విధంగా గొడవ అయిందని. మీకు తెలుసా అప్పుడు గొడవ టైంలో ఇక్కడికి వచ్చిన వ్యక్తి ఒక కలెక్టర్ ఒక ఎంఆర్ఓ అనే విషయం మీకు తెలుసా? నాకు తెలుసు సార్, కలెక్టర్ అని చదువుకున్నాం కాబట్టి తెలుసు. మిగతా వాళ్ళకి తెలుసు, చాలా మంది అందరికీ తెలుసు కలెక్టర్ గారు అని. మరి అయినా కలెక్టర్ దాడి చేశారు. వీళ్ళు ఈ భూములు పోతున్న బాధతోటి వీళ్ళు లమడోళ్ళు వీళ్ళు మా ఊరు కంటే ఎక్కువ ఎత్తూరులు ఉన్నారు. దుద్యాల, ఆకేంపేట వాళ్ళు ఉన్నారు. ఊరు వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇక్కడ కూడా స్థానికులు ఉన్నారు. అసలు రోటిగడ్డ తాండాలో రాత్రి ఏం జరిగింది అనేది వారి మాటల్లో తెలుసుకుందాం. ఏమైందమ్మా రాత్రి పోలీసు వాళ్ళు ఎంతమంది వచ్చారు? ఎంతమంది వచ్చినా మానేసమంది వచ్చిరు సార్. నాతోని అయితే కాదు, నా గోళీలు మింగి ఎస్టాకు వస్తుండాలి. పొద్దుగా నుంచి అన్నం లేదు, వంట లేదు, ఏం లేదు. ఏం చేయాలి? ఇంటికి వచ్చిరా? ఇంటికి వచ్చిరా? ఇంట్లో జొరినారు సార్, ఇంట్లో జొరినారు. ఏం చేయాలి? మా తమ్మగా పిల్లలు లేరు. నా మొగడు చచ్చిపోయి 40 ఏండ్లే. ఇంత పిల్లలు ఉండరు. ఒక కొడుకు ఉండడు, అక్కడనే ఉండడు. 6 మంది కూతురులు ఉంటారు, పెళ్లి చేసిన ఎవరింటికి వాళ్ళకి దొలిచిన. నా కొడుకు పిల్లలని పెట్టుకొని మాపటికి వచ్చి ఇంట్లో జోరితే మాకు జ్వరం వచ్చింది సార్. 1 గంట 1 అయితే 1 అయింది. ఏమనే లేదు. ఇంట్లో ఎవరు ఉంటారు? మాత అయితే ఎవరు లేరు సార్. నా కొడుకు అయితే మహారాష్ట్రలో ఉండరు. నాకు ఒక కొడుకు అక్కడనే ఉంటాడు. ఏడాదికి ఒకసారి వస్తాడు, మాకు చూసిపోతాడు. ఈ పిల్లలని పెట్టుకొని ఉండాలంటని చెప్తే వెళ్ళిపోయారు. బయట వెళ్ళిపోయి బయట అక్కడ వేసిపోయారు. బయట ఎట్లా వెళ్దాం మేము? పిల్లలు ఉండరు, చిన్న పిల్లలు ఎవరు లేకుంటారు. మగ పిల్లలు ఎవరు లేరు. ఏం చేయాలి? గంత బాధ పెడితే మేము ఎడపోయి సావాలి, ఎడపోయి ఉండాలి. మేము ఎడపోయి బతకాలి. మా పిల్లలు పరై దేశం పోయినారు.
మేము ఏడ పోయి బతకాలి? మా బట్టుకు వచ్చి ఇంత సతాయిస్తే మేము ఏడ పోయి బతకాలి సార్? మా బతుకు జరగలేదు. మా అమ్మగడు చచ్చిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు మేము చూడలేము. ఏం చేయాలి? మా బుగ్గలు బట్టి మాకు ఎన్నో రోగాలు ఉన్నాయి. గోళీలు మింగి మింగి మేము చస్తుండాము. పొద్దుగల ముఖం గడగకుండా గోళీలు మింగిన బీపీ గోళీలు. పిల్లలు లేరు, పరాయి దేశంలో పోయినారు. మేము మాకేమన్నా అయితే వాళ్ళు వచ్చి చూస్తారు. మాతోని అయితే కాదు సార్, ఇగో గోళీలు మింగుతుండం మేము. మాతోని అయితే కాదు, మాకు బుగ్గులు జ్వరింది. మా బట్టికి వస్తారో ఇప్పుడు వస్తారో అంటని మాకు బుగ్గులు జ్వరింది సార్. మేమేం చేయాలి? మాతో మగ పిల్లలు అయితే ఎవరు లేరు. చిన్న చిన్న పిల్లలు ఉండరు. వాళ్ళకి ఏమన్నా చేసి మాకు చంపిపోతే ఏం చేయాలి? మా పిల్లలు ఎడవచ్చి మోకం చూస్తారు. అంటే రాత్రి వచ్చిన తర్వాత ఏమైనా అడిగిరా వారు ఇంట్లో? మాకైతే ఏం అడగలేరు వాళ్ళు. కానీ ఎవరు ఉండరు అంటే అని చెప్తే మాతో ఎవరు లేరు సార్. మా మగ పిల్లలు అయితే ఎవరు లేరు. నా మూడు చచ్చిపోయి 40 ఏళ్ళు అవుతుండే. అది గింత గింత పిల్లలు ఉండిరి. వాళ్ళకి చూసుకుండా నా కొడుకు అక్కడ ఉన్నాడు బొంబాయిలో అంట అని చెప్తే. ఎంతమంది వచ్చారు పోలీసులు? మనే 9 వాకిలా నిడబడది అట్లా మంది వచ్చిర్రు. అంతమందిని మేము ఒక్కొక్క ఆడవిలలో ఏం చేస్తాం సార్? లైట్ లేకుండే, లైట్ లేదు ఏం లేదు. నీ తప్పని ఉండదు ఏమంట అని అడిగిరి. నా తప్పని లేదు సార్. లైట్ పెట్టుండి లైట్ పోయింది అడికెళ్ళి పెడదు సార్ నేను అంటని బుగ్గులతో అట్లేని చెప్తే. నాకు కూడా బుగ్గులు జ్వరే. పిల్లలు లేచి ఒర్లిరి ఏడ్చిరి. మా అవ్వకు పట్టుకుపోతారేమంట అని. ఏం చేయాలి మేము? మాకు సాగు బతుకు లేక ఉండదు ఇట్లు. ఇప్పుడు ఏం చేయాలి మేము? ఎడవై అన్నం తీసి వండి పెట్టుకొని తినాలి అంటే చేతులు అందుతుండలేదు. ఏం చేయాలి మేము? భూమి ఉందామా మీకు? నాకైతే భూమి లేదు సార్. నేను రోడ్డు ఉడిసి బతుకుతాను. నేను కూలీ చేసి బతుకుతాను. ఇప్పుడు ఎట్లా మరి? మొత్తానికి ఇక్కడ ఫార్మా కంపెనీ కోసమే ఇదంతా జరుగుతుంది. ఫార్మా కంపెనీ ఇప్పుడు ఏం చెప్తారు? ఇప్పటికైనా ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం అంటుంది. ఏమంటారు? మేము ఏమన్నానికి మాకైతే ఆలస్యం లేదు సార్. మాకైతే బుగ్గులు జోరింది చెప్దామంటే మాకు చెప్పేనికి రద్దు చూడు. మేము మా కొడంగడికి డెవలప్ చేస్తాడంటని మేము మా ఊరు మనిషి అంటని నీ కోట వేస్తే మా కడుపు మీద మన్ను వేస్తామంటని మాకు తెలియకపోయా సార్. అది ఒక్కడికి వచ్చిండ్రు. ఎంతమంది ఉన్నారు? మేము ఎంచుకునే టైంలో ఎవరికి ఎంచుకుంటాము? నాకు ముందే కళ్ళు కనిపించేది. గుంపులు 12 మంది 10-12 మంది లోపల జోరి 5-6 మంది బయట నిలబడ్డారు. ఇక వచ్చి జోరి బుగ్గులు ఎక్కడ పోతాము మేము? పోయినకి ఎక్కడ చోట్లేవు. అందరికి దర్వాజా వేసిండ్రు, కడి వేసిండ్రు. ఎవరన్నా బయటికి వెళ్ళి ఉండమంటే ఎవరు వెళ్ళరు. మాకు బుగ్గులు వచ్చింది. ఎక్కడ వేయలేనికి ఇది లేవు. ఆ ఫార్మా కంపెనీ వద్దండ్రి. వద్దంటే కూడా ఇంత జబర్దస్తి చేస్తున్నాడు ఆయప్ప. మేము ఓటు వేసిన ఏం మా తప్పు? మావే తప్పు రౌతులది. ఇంకా ఇంతే సార్. నాకు కాదు, వచ్చిన తర్వాత వాళ్ళు ఏం అడిగిరమ్మా? ఏమైనా మాట్లాడారా? ఏం మాట్లాడలేరు మాతోని. దర్వాజా దిండి మగపిల్లలు ఎక్కడ పోయి అంటే నాతో మగపిల్లలు లేరు. నేను ఒకదానే ఉన్నా. నాకు కొడుకులు లేరు. నేను ఒక బిడ్డ ఉండేది పెళ్లి చేసి నన్ను అల్లుతో ఉన్నా ఆంటీ. ఇంతే. బయట నుంచి నేను లోపల నుంచి వేసుకుంటే ఇక బయట లోపల వేసుకుంటే బయట రాదు నాది చిలుకు. బయట వేసుకొని లోపల వేసుకొని లోపలనే కూర్చుంటే మళ్ళీ 10-12 మంది వచ్చేది. రెండు మాటలు వచ్చేది నా ఇంట్లో. 2 సార్లు వచ్చేది. బాత్రూమ్ తాళం వేసినాను నేను మాపటికి. ఆ బాత్రూమ్ తాళం తీయమని ఈరగొట్టు అంటే ఈరగొట్టుకుంటుంది సార్, నేను తాళం తీస్తా అని తాళం తీస్తే బాత్రూంలో చూసిపోయేది. అంతే. ఇక అంటే మళ్ళీ ఏమన్నా అడిగిరమ్మా మిమ్మల్ని? ఎటు పోయారు? ఏంది? ఏం అడగలేరు. నాకు ఎవరైనా తీసుకెళ్ళరా? మీ వాళ్ళని, మీకు కావాల్సిన వాళ్ళని, మీ పక్కింటి వాళ్ళని కానీ ఎవరన్నా తీసుకుపోయినారు. 5-6 మందిని తీసుకుపోయినారు రాత్రి. ఇంతే. ఓకే, ఇది మహిళ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి అర్ధరాత్రి సమయంలో ఇళ్లలోకి చొరబడ్డారు. ఇక్కడికి వచ్చేసి పూర్తిగా ఒక్కసారిగా పెద్ద ఎత్తున పోలీస్ ఫోర్స్ రావడంతో భయభ్రాంతులకు గురయ్యామని చెప్తున్నారు. ప్రస్తుతం రోటిగడ్డ తాండాలోనే మరికొంతమంది మహిళలు కూడా ఉన్నారు. వారితో మాట్లాడదాం. అమ్మ చెప్పండి, రాత్రి ఏ టైంలో వచ్చారు పోలీసు వాళ్ళు? ఏం అడిగారు? ఒక్కటికి వచ్చిండ్రు. ఒక్కటికి వచ్చి దర్వాజా దన కొడుతున్నారు. కొడితే కూడా మేము ఇంకా తీయలేకుంటే తీస్తారేం చేస్తారమ్మా అనే ఆయన తెల్లకల నేను లేచి తీసి తెల్లకల కొట్టింట్లో పోయి కింద
బెల్టూర కింద చూసిరి, పొలం కింద చూసిరి, బోగన్లా చూసిరి, అంతా చూసి బాత్రూంలో చూసినాక మళ్ళీ ఏమంటారు, మీరు బయటికి వెళ్ళకండి, కడి వేయండి అని. కడి వేస్తే చూడు మేమన్నా చేస్తాం, మీరన్నా చేస్తారు. కడి వేయకండి, కడి బయట తీయండి అంటే నేను బయటికి వచ్చిన, వాళ్ళు ఇట్లా లింకి బయటికి వచ్చిన, నాకు లోపలి దొబ్బుతుంటారు. నేను పేద మనిషిని ఉండా, పేద మనిషి దబ్బున పడితేనంటే నా పానం పోతుంది. వీరికే మాకు చాలా బాధ ఉండదు. 6 నెలల కొద్దిగా మేము వంట చేసుకొని సరిగా తింటలేము, ఒక పూట తింటే ఒక పూట తింటలేము. మీరు వచ్చిన వాళ్ళు మీ పని మీరు చేసుకొని పోండి, కానీ మీరు దొబ్బలాట నూకులాట చేసిరంటే మంచిగా లేదు చూడు సార్ అని చెప్పిన. మా ఒక లమ్మడైనా ఉండే, సరే అమ్మ అయ్యే పేద మనిషికి ఏం చేస్తున్నారు అని మా లమ్మడైనా దోపుకొని పోయినాక ఈ అమ్మ వసిగుంటే 4-5 మంది ఇట్లా నిలబడితే వాళ్ళు ఇట్లా ముసురుకునే ఒకడు సందు పెట్టుకుంటాడా, ఆయమ్మకు సందు పట్టుకుంటాడా, సన్ను పట్టుకొని పీసుకున్నాక ఆయమ్మ కింద పడ్డది, ఎలా కింద పడ్డది అప్పుడు ఇచ్చిండ్రు. ఈ పరిస్థితి చేస్తాడా రవీంద్ర రెడ్డి? మా ఊరికి మా కొడంగల్ ఎమ్మెల్యే అని మేము అభిమానంతో ఓటేస్తే నా తర్వాత మా ఎకరన్నారా మాది ఇంత భూమి ఉంటే మేము చేసుకో బతుకు. నాకు 5 మంది కొడుకులు ఉంటే 5 మంది కొడుకులు లేరు ఇస్తారు. వాళ్ళకి బతుకు లేదు కూడా, వాళ్ళకి ఒకరికి 2 ఆడపిల్లలు 2 మగ పిల్లలు ఇట్లా ఉండరు. ఇంతమంది 3 ఎకరాల ఇంత 5 మంది బతుకుతారా సారు? బతకరు. పెళ్లి చేసినా పంపించిన ఇంత రూములు తీసుకున్నారు బొంబాయిలో. ఇంత రూములు తీసుకొని ఉండనికి పని చేసుకొని వాళ్ళ పిల్లలు జల్లలు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు నడిపోవాళ్ళు అక్కడే బతుకుతున్నారు. అక్కడే బతుకుతే మేము ముసలోళ్ళు ఇంత ట్రాక్టర్ వేసి ఇంత అయ్యాదో ఇంకా కందులో ఇంత ఒడ్లో మా పొట్ట పూర్తికి చేసుకొని మేము బతుకుతుంటాం. ఇక్కడ 3 ఎకరాలు ఉండదు. 5 మంది కొడుకులు, మళ్ళీ 5 మంది కొడుకులకు ఒక పక్కు 3 మగ పిల్లలు 2 ఆడపిల్లలు, ఒక పక్కు 2 ఆడపిల్లలు 2 మగ పిల్లలు, ఇంకో పక్కు 2 ఆడపిల్ల 2 మగ పిల్లలే, ఇంకో పక్కు 2 మగ పిల్లలు 1 ఆడపిల్ల. ఇంతమంది ఫ్యామిలీ మాది. ఇంతమంది ఫ్యామిలీ 3 ఎకరాల భూమి. ఏం చేయాలి మేము? ఏడ బతకాలి? మా పిల్లలు మొత్తం పోతున్నది. మా పట్ట భూమి అది కూడా పట్ట. మేము వెనకటికి మా తాత ముసలోళ్ళు ఏమో కష్టం చేసి సంపాదించిన భూమి అది. మేము కూడా సంపాదించలేదు. మా వెనకటికి మా మామ తల్లిదండ్రులు సంపాదించిన భూమి అది. మేము కూడా సంపాదించలేదు. మా పొట్ట బతికేనికే ఈ కాలంకి అది మేము ఏడ సంపాదిస్తాం సారు? మేము బతికేదే కష్టము, ఇక సంపాదించలేము. అయితే నా కొడుకులు అక్కడనే రూమ్లు గిట్ట ఇంత కిరాయికి వండుకొని కోయవారన్నా కొనుక్కొని వాళ్ళు అక్కడనే ఫ్యామిలీ వాళ్ళది. పిల్లలు కూడా పెళ్లికైనరు రాలు. ఇక్కడ ఏమన్నా సమయం ఉంటే పండుగలు ఉంటే వస్తారు. 1 రోజు 2 రోజులు మా ఇప్పుడు లొల్లి పెద్దగా అవుతుంది, పోలీసు వాళ్ళు వస్తున్నారు, కేసులు అవుతున్నాయి, గొడవలు అవుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో మేము ఫార్మా కంపెనీ పెడతామని ప్రభుత్వం అంటుంది. మీరేమంటారు? ఇంత ఇష్యూ అవుతుంది కదా. మేము సచ్చిన సిద్ధము. మాకు అందరికి ఇంతమంది ఉన్నాం కదా, అంతమందికి బామ్ తెచ్చి ఏమను మేమందరం చేస్తాము. ఫార్మా కంపెనీ వేసుకోక మా ఇల్లు వేసుకోక ఏమన్నా చేసుకోక ముందు మాకు బామ్ వేసి చంపాలి. మాకు పూరా బామ్ వేసి చంపిన తర్వాత మేము భూమిని ఇస్తాం, కానీ ఆధార దగ్గర మేము భూమి ఇడవాము. మేము సచ్చినా పర్వాలేదు, మేము సిద్ధంగా సావనికే ఉండవు. ఇప్పుడు అందరం సవాలు అనే సిద్ధంగా పెట్టుకొని మేము పూరా ఇడిచిపెట్టి కూర్చున్నాం. చూడు ఇచ్చిపెట్టి కూర్చున్నాం. ఎవరైనా తీసుకెళ్ళి రామా నైట్ మీ కుటుంబ సభ్యుల్ని, మీకు కావాల్సిన వాళ్ళు పోలీసు వాళ్ళు? మా తండలో 5 మందిని తీసుకుపోయినరు కదా, 5 మందిని వేసుకుపోయినరు. కొట్టిండ్రు ఏం చేసిండ్రు ఇంకా రాలేరు, అక్కడనే వేసుకొని పోయినరు. ఈ తండా నుంచి 5 మంది, ఆ తండా నుంచి 5 మంది, ఊళ్ళ నుంచి కొంతమంది అంట ఇక తీసుకుపోయినరు అంట 30 మందికి నాత్రి. ఆడవాళ్ళు పోతే ఆడవాళ్ళకి దొబ్బుతుండారు లోపల. మాకు నాత్రి ఆ పిల్లలని తీసుకొని పోతుండారు, చదువుకున్న పిల్లలని తీసుకొని పోతుండారు వాళ్ళు, చిన్న పిల్లలని. వాళ్ళ చదువు పాడైతుంది, వాళ్ళ పరిచయాలు ఉన్నాయి, వద్దు అని పోయినామా మేము. అయితే మమ్మల్ని ఆ దేశంలో దొబ్బుతుండారు, ఎప్పుడు మీరు కానీ అని. అయితే మా లంబడోడు ఉండడు ఒకడు, వాళ్ళని ఎందుకు దొబ్బుతావు, ముసలోళ్ళకి ఆడ చలిలు అయ్యాడన్న గట్టున సస్తే మనకు బాధ వస్తుంది అని మా లంబడోడు ఒకటి దించిపోయిండు. కాదమ్మా, ఇప్పుడు ఈ ఫ్యాక్టరీలు ఈ కంపెనీలు ఇక్కడ పెడితే ఏంటి సమస్య, ఏమి ఇబ్బందులు ఎదురైతాయని మీరు అనుకుంటారు? మాకు తాగనీకు నీళ్లు దొరకాయి,
కెమికల్ వస్తాయి. మాకు ఒక దూడనో ఒక మేకనో ఎలుకున్నాం, మేము బతుకుతుంటాం. ఇంత మాకు దవాఖానలో డాక్టర్ అవి బతకాయి. మాకు పొలం పూరా పోతుండది. మేము ఏమిటి బతకాలి అది చెప్పు ముందు సార్. మాకు తావు ఏమిటికి ఎట్లా బతకాలి మేము? మూర్తాత నుంచి కూర్చున్నాం ఈడ. మా దేవుళ్ళకు మా గోరులు, మా తాతల గోరులు, మా గోరీలు అన్నీ మేము పెట్టుకొని కూర్చున్నాం. అన్నీ ఇచ్చి పెట్టి మేము ఏ రాజం పోయి సేది జోడించి ఆడుకొని తినాలి సారు. మీ కాళ్ళు మొక్కుతాం, దండం. మేము వీడికి దండం పెడుతున్నాము. వీడికే సాలు అయితే చాలు సారు. రేవంత్ రెడ్డి చాలు, నీ అభిమానంతో నీకు వేసినాం మేము ఓటు. దానికి ఇంత పని అవుతుంది అని వేయలేం సారు. నీవు దయచేయి మా మీన, లెగచెర్ల మీన దయచేయి. మా లెగచెర్ల మా సార్ రేవంత్ సార్ వస్తున్నాడంటే మాకు ఇంతనో ధైర్యం అయింది. కానీ ఈ పని చేస్తాడని మాకు తెలియకపాయి సార్. అమ్మ మీరు చెప్పండి, ఎన్ని గంటల ప్రాంతంలో పోలీసు వాళ్ళు వచ్చారు? ఏం జరిగింది? పోలీసులు వచ్చినప్పుడు ఏం జరిగింది? ఏం లేదు సార్, ఇక మేము పండుకున్నాము. 1 గంటల 1:30 వచ్చిండు. దబ్బు 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 దర్వాజా కొడితే ఇక తలుపు తీసినాము. లోపల ఇంట్లో జోరి చూసిండ్రు. ఇక మాత ఎవరు లేరు సార్. ఇక పిల్ల ఉండదు, పిల్ల కనిపోయింది. పిల్లకి తోలుకొచ్చిన. ఇక ఎంత ఎవరు లేరు, మా ఆయన బొంబాయిలో ఉంటారంటే సరే అమ్మా అని ఇల్లు అంతా నెంకి పోయిండ్రు సార్. ఎవరెవరు ఉంటారు మీ ఇంట్లో? ఎంతమంది ఉంటారు? నేనే సార్, నేను ఒకతే. నాకు 2 పిల్లలు ఉంటారు, ఆడపిల్లలు. ఇంకో పెద్ద ఆమె. నాకు 4 ఆడపిల్లలే, మగ పిల్లలు లేరు నాకు. ఒక పెద్ద ఆమె కానిపోయింది, పెండ్లి అయినాయి, కాన్పు తోలుకొచ్చినాను సార్. మగ పిల్లలు లేరు, మా ఆయన బొంబాయిలో ఉంటాడు. మీకేమైనా భూమి ఉందమ్మా? ఉండదు సార్, ఆधा ఎకరం ఉండదు సార్. ముగ్గురం ఉండం, అన్నీ పోతున్నది. ఇంకా ఏం లేదు సార్. ఇక అంతే. అవి మీటింగ్ అయితే మేము పోలేము సార్. పిల్ల బాలెంత ఉండదని మేము పోలేము. మాకేం తెలియదు మీటింగ్ సంగతి. మేము వెళ్ళలేము సార్, పోయలేము, చూడలేము. పిల్ల బాలెంత ఉన్నది ఒకటే ఉన్నాను నేను. చేసి పెట్టడానికి అవుతా అని పోలేను నేను. అంతే. ఇక ఎందుకమ్మా అసలు ఈ ఫ్యాక్టరీని ఎందుకు వద్దు అనుకుంటున్నారు మీరు? కంపెనీలు వస్తున్నాయి కదా, ఎందుకు వద్దు అనుకుంటున్నారు? అదే ఫార్మా మాకు వద్దు అంటున్నాం సార్. ఇక ఎందుకంటే మాకు తాగనీకే నీళ్లు లేకుంటాయి, మాకు భూమిలు లేకుంటాయి, మాకు ఏం ఇబ్బంది ఉంటుంది, అన్ని విధంగా మాకు ఇబ్బంది ఉంటుంది అన్నట్లా మేము వద్దంటున్నాం. కానీ మీరు వద్దంటూ కొట్లాడుతున్న కొద్దికి సమస్య పెద్దదైపోతుంది. మీ కుటుంబ సభ్యుల్ని, కొంతమందిని, మీ తాండాకు చెందిన వారిని పోలీసులు తీసుకెళ్లారు, కేసులు అవుతున్నాయి. ఇప్పుడు ఏమంటారు? ఇప్పటికైనా వదులుకుంటారా లేకపోతే ఇప్పుడు కూడా వదలం సార్? వదలం. అన్ని అందరం పోతాం కానీ వదలం మేము. అందరం మొత్తం ఇల్లు మొత్తం తాళం వేసి పోతాం అందరం. కానీ మేము ఉన్నదే దాని మీద బతుకు. మాకు అదే బతుకు లేకుంటే మేము ఏడకోవాలి. ఇక అక్కడనే జల్లనే అన్నం తినుకుంటా కూర్చుంటాం. అంతే మా పరిస్థితి, అంతే మాది. ఇక ఏం లేదు సార్. మొత్తంగా చూస్తున్నాం, ఇక్కడ ఉన్నటువంటి మహిళలంతా కూడా ఒకటే చెప్తున్నారు, మా ప్రాణాలు పోయినా, మమ్మల్ని జైలులో పెట్టినా సరే ఖచ్చితంగా ఇక్కడ ఫార్మా కంపెనీల ఏర్పాటునైతే చేయనీయము. పూర్తిగా ఫార్మా కంపెనీలు వస్తే మా బతుకులన్నీ కూడా ఆగమైపోయేటటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ కంపెనీలను రానివ్వమంటూ తెగేసి చెప్తున్నారు. రోటిబండ తాండాలోనే మరికొంతమంది స్థానికులు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడిద్దాం. అమ్మ ఏం జరిగింది? ఎన్ని గంటలకు పోలీసులు వచ్చారు? పోలీసులు వచ్చినప్పుడు ఏం జరిగింది? 1:30కు వచ్చిండు పోలీసులు. వచ్చిండు, ఆడోళ్ళం ఇక ఒకరొకరే వండుకున్నాం ఇంట్లో. మొగలు అయితే దేశం పోటీ పట్టుకున్నారు. ఇక దర్వాజా కొడుతుండ్రు. ఎక్కువ ఎందుకు కొడుతుండ్రు? వస్తుండము తీస్తామంటే కూడా దబా కొడుతుండ్రు. ఎందుకు సార్ పోలీసు వాళ్ళకి ఎందుకు పెడుతుండవు అని అడుగుతుండము. పోలీసు వాళ్ళకి ఎందుకు? మా దగ్గర ఏముంది సార్? మీది ఏం దోసుకొచ్చినాం మేము? ఇంతమంది పోలీసు వాళ్ళకు పెట్టుతుండవు అంటే ఏం దోసుకొచ్చినాము? ఈ పేదోళ్ళం మేము, పేదోళ్ళము. మాది మేము ఏం చేసుకొని తింటుండము, ఏం చేస్తుండము, ఏం అడుగుతుండము? నీ దగ్గర ఏమైనా అడుగుతుండమ్మా? ఏం కావాలని చెప్తుండమ్మా? ఏం చెప్తలేం కదా. మీ తనైతే వస్తలేం కదా. మా తన వచ్చి నీవు ఎందుకు మాకు బాధలు పెడుతుండవు? పోలీసు వాళ్ళకి ఎందుకు పెడుతుండవు? ఇంతమంది పోలీసు వాళ్ళు ఎందుకు వస్తారు? ఏమన్నారమ్మా పోలీసు వాళ్ళు వచ్చిన తర్వాత? మీ ఇంటి దగ్గరకు వచ్చారా? మీ ఇంట్లోకి వచ్చారా? ఇంట్లోకి జొర్రిండ్రు. ఒక్కొక్క ఇంటికి 10 మందిలు పోలీసు వాళ్ళు. ఇంతగానం పోలీసు వాళ్ళు ఎందుకు వస్తారు? మీ మొగలు ఏడు ఉండరు, పిల్లలు ఏడు ఉండరు అంటే 7-5 వస్తాము పిల్లలకు చదువునికి. హైదరాబాద్ లో ఉండరు. పాండి మీరు నేను వస్తా, నా పిల్లలకు చూపెడతాడా పోయి చదువుకుంటుండారు పిల్లలు. పిల్లలు ఏడు ఉండరు, మొగలు ఏడు ఉండరు అంటే మొగలు దేశం పై పట్టుకుని కష్టం చేస్తుండ్రు. కష్టం చేస్తే మేము కష్టం చేస్తేనే తింటాము. ఇప్పుడు ఏందమ్మా? కాదు, ఇప్పుడు సమస్య అంతా కూడా ఫార్మా కంపెనీల కోసమే కదా. వాళ్ళంతా ఫార్మా కంపెనీలు పెడతామంటున్నారు, మీరు వద్దు అంటున్నారు. ఎందుకు ఫార్మా కంపెనీలు ఎందుకు వద్దు అనుకుంటున్నారు? వద్దు,
మాకు మేము చేసుకొని తినే భూమిలో ఫార్మా వేస్తే మేము ఆడుకోయి బతకాలి మేము అదే కొంటలో చేసుకొని తింటుంటాం సార్ అది పోతే మేము ఏడ బతుకుతాము ఒక దూల ఉండదు మేక ఉండదు బర్రెలు పెంచుకున్నాము ఏడ తీసుకొని పోదాము అవిటికి ఆడ పోయి తీసుకో మేమైతే ఏడనో పోతాము నీ లేపితే మేము పోతాము అవిటికి ఆడ తీసుకోపోదాము అవిటికి నోర్లు ఉన్నాయా ఇప్పుడు కాదమ్మా ఈ ఫార్మా కంపెనీ వద్దని మీరు గొడవ పడుతున్నారు ప్రభుత్వం ఏం పెడతామంటుంది ఈ గొడవ అంతా కూడా రోజు రోజుకు పెద్దదైపోతుంది గొడవలు అవుతున్నాయి కేసులు అవుతున్నాయి జైళ్ళకు కూడా వెళ్తున్నాయి అయినా కూడా మీరు ఇంకా ఇట్లాగే ఫైట్ చేస్తున్నారు కదా అవుతాము మేము చచ్చిపోయినా సరే కానీ మేము గిట్లనే గొడవనే పెట్టుకుంటాము మేము మాకు కానీ అది వద్దు సార్ నీకు నమస్కారము వద్దని చెప్తుండము దండం చెప్తుండము వద్దని చెప్తుండము సార్ ఇదే ఇక మాకు లాస్ట్ వార్నింగ్ ఇదే అది మొత్తానికి ఏది జరిగినా సరే మా భూముల్ని మాత్రం వదులుకోము ఇక్కడ మాత్రం ఫార్మా కంపెనీల ఏర్పాటును మాత్రం చేయనీయమంటూ చెప్తున్నారు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది